సరే మధు, చివరిసారిగా నిన్నొక్కసారి చూసి వెళ్ళిపోతాను. తలుపు తీ మధు. నిన్ను చూస్తే నా మనసు మారిపోతుందనే భయం. నా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళిపో రవి, వెళ్ళిపో. వెళ్ళిపోతాను. మనిషిలా వచ్చాను, శవంలా వెళ్ళిపోతాను. పెళ్లిలో డోలు సన్నా ఎందుకు వాయిస్తారా? అదో ప్రక్రియ. ప్రక్రియ సుక్రియ అది కాదు. పెళ్ళయ్యాక పెళ్ళ మొగుణ్ణి డోలులాగా, మొగుడు పెళ్ళాన్ని సన్నాయిలాగా వాయించకూడదని చెప్పడానికే వాయిస్తా. పెళ్లి కొడుకు స్నేహితుడు కదా, ఈ సొల్లు కబుర్లు ఏమిటి? ఏదైనా పని చేయొచ్చుగా. అమ్మయ్య పదండి, ఏదైనా పని చేద్దాం. వీడేవాడ్రా పెళ్లి కూతురు కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నాడు. పెళ్లి కూతురు తండ్రి. ఓహో నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు పెళ్లి కూతురు తండ్రి అంట కదా? రండి, వచ్చి కూర్చోండి. ఏ నిలబడితే తప్ప? కూర్చుంటే కానీ పెళ్లి చేయరా? నిలబడితే పెళ్లి ఆఫ్ చేస్తారండి. మీరు నిలబడే భోంచేస్తారా? ఏ నీకేనా అభ్యంతరం? ఏదో ఫ్రెండ్ కదా, నాకు తోచిన సలహాలు ఇద్దామనే ఉద్దేశంతో మొదటి రాత్రి చిట్కాలు అనే పుస్తకం చదివాను. స్టార్టింగ్ లో మాటలు డెవలప్ చెయ్యి, తర్వాత చేతులు తాకించు. అలా అలా చేతులు తాకించినప్పుడే ఓ టైపులో కరెంటు పుడుతుంది. ఆ కరెంటేరా జనాభాను పెంచే ప్రక్రియ. పెళ్లికి ముందు మధుతో జరిగిపోయిన మా ప్రేమ విషయం గురించి కాంచనకి చెప్పేద్దాం అనుకుంటున్నారా? అమ్మో వద్దురా, ఇరుక్కుంటావు. ముందే చెప్పేస్తే మంచిదిరా. రేపు ఈ విషయం తెలిస్తే మొగుళ్ళ రహస్యాల పెళ్ళాలు తెలిస్తే ఇంకేమైనా ఉందా? బ్రతుకు కుక్కలు చెప్పి విస్తరైపోతుందిరా. రహస్యం రహస్యం లాగా ఉండదురా, అది దాస్తే విషయం అయిపోతుంది. కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మీరు కూర్చోండి. ఫార్మాలిటీస్ ఏం లేవు, కూర్చోండి. నన్ను అండిని పిలవకండి, ముందు మీరు కూర్చోండి. పోనీ ఇద్దరం కూర్చుందామా? యాపిల్ తింటావా? అసలు ఈ పళ్ళు, పాలు, అగరబత్తులు, స్వీట్లు ఫస్ట్ నైట్ గదిలో ఎందుకు పెడతారు? నీకేమైనా ఐడియా ఉందా? భార్యాభర్తల మధ్య ఆ తర్వాత ఏ గొడవలు రాకుండా ఎవరికి ఏది ఇష్టమో ఇక్కడే తెలుసుకోవడానికి. పోనీ ఈ జాంగ్రీ తింటావా? చూడు, భార్యాభర్తల మైండ్లు ఈ జాంగ్రీ లాగా గజిబిజిగా ఉండకూడదు, పాల్లాగా తెల్లగా ఉండాలి. పోనీ ఆ పాలు తాగుతావా? ఇలా తలోపటం తప్ప నోరు తెరిచి ఏమైనా మాట్లాడితే దొరికిపోతామని భయమా? మన మధ్య భయాలెందుకు? అసలు దీన్ని ఫస్ట్ నైట్ అని ఎందుకన్నారు? పరిచయం లేని ఒక ఆడామొగ మొదటిసారిగా ఏకాంతంగా కలుసుకునే బెస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కాబట్టి. ఇప్పుడు మనం రైల్లో వెళ్తున్నాం అనుకో, చేసేది గంట ప్రయాణమైనా పరిచయం చేసుకుని ఎన్నో విషయాలు మాట్లాడతాం. అలాంటిది భార్యాభర్తలది 100 ఏళ్ల ప్రయాణం, అంటే 8,76,000 గంటల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒకరినొకరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అవునా కదా? అవునండి. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. అలా ఉంటేనే భార్యాభర్తల జీవిత ప్రయాణం హాయిగా సాగుతుంది. అంటే మన మధ్య దాపరికాలు, రహస్యాలు ఉండకూడదు. ఏమంటావు? నిజమే. ఒకవేళ ఉన్నా భయం లేకుండా చెప్పుకోవాలి. నిజంగా చెప్పుకోవచ్చా? చెప్పచ్చు. ఏ రహస్యమైనా? ఏ రహస్యమైనా దాపరికం లేకుండా చెప్పచ్చు. అయితే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అలా అయ్యారు? ఏం లేదు, నేనేదో నీకు చెప్తాం అనుకుంటున్నా. మీరు చెప్పండి. లేదు, నువ్వు చెప్పు. లేదండి, చెప్పండి. పర్వాలేదు, చెప్పు. నేను అమ్మా నాన్నల చాటును పెరిగిన దాన్ని, వాళ్ళు గీచిన గీత దాటేదాన్ని కాదు.
ఏంటి బామ్మగారు ఒడియాలు అప్పడాలు పెట్టారా? ఒడియాలని చూస్తుంటే ఉప్పు సరిపోయిందో లేదో అని డౌట్ గా ఉంది. అలా అడగకపోతే చూడరాదు. అదేంటి రాజేంద్ర డబుల్ ఎమ్మె గారు వడియాలు అలా మెక్కిస్తున్నారు? ఏం లేదండి, బామ్మగారు ఒడియాలు పెడతాను ఉప్పు సరిపోయిందో లేదోనని మే హెల్ప్ యూ అన్నాను. ఓకే అన్నారు. ఏంటి న్యూస్ పేపర్ తెచ్చారా? గుడ్ 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 గుడ్. ఫ్రంట్ పేజ్ న్యూస్ ఏంటండి? ఫ్రంట్ పేజ్ లో భారతదేశంలో అణుబాంబు ప్రయోగం వల్ల ఒడియాలు అప్పడాలు ఎండలేదని ప్రతిపక్షాల అల్లరి. లాస్ట్ పేజ్ న్యూస్ ఏంటండి? లాస్ట్ పేజ్ లో ఏముంటుందిలేండి, సినిమా అడ్వర్టైజ్మెంట్. ఒడియాల పెళ్ళం అప్పడాల మొగుడు అని. సెకండ్ పేజ్ న్యూస్ మీకు కావాల్సింది సెకండ్ పేజ్ వాంటెడ్ కాలం అంతే కదా? న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలున్నాయట, చూస్తారా? అబ్బా, ఎక్కడో బ్రూ కాఫీ వాసన వస్తుందండి. అక్క కాఫీ. ఇది బ్రూ కాఫీనా? కరెక్ట్. ఎలా కనిపెట్టారండి? పోలీస్ కుక్కలాగా అన్ని వాసనలు ఇట్టే పట్టేస్తాడమ్మా. అవును, హాయిగా పోలీస్ కుక్కలా పుట్టున్నా హ్యాపీగా అన్ని వాసనలు పిలుస్తూ గవర్నమెంట్ కుక్కలా బతికేవాడి. ఏంటిది? కాఫీ చల్లారిపోతుంది, తాగండి. బ్రూ కాఫీ తాగండి. తాగండి. వద్దండి, మీరు తాగి బ్రూ కాఫీ అని కన్ఫర్మ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. పర్వాలేదు, తాగండి. వద్దండి, తాగండి తాగండి. స్టాప్. ఇలా పాపం మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. బ్రూ కాఫీయే. అరే వా, నీకేంట్రా అబ్బాయి, కొడియాల పిండి టిఫిన్ అయింది, ఫ్రీగా కాఫీ ఇచ్చింది, అదృష్టవంతుడివి. అమ్మగారు, అధికారంలో ఉన్న వాడికి అడుగు తినేవాడికి అన్ని ఫ్రీయే. మిస్టర్ రాజేంద్ర డబుల్ ఎమ్మె గారు, ఏంటండి మాటల్లో పడి ఇంట్రూ సంగతి మర్చిపోయారు. కాంచన గారు ఒక్క నిమిషం, చిన్న డౌట్ అండి. ఏంటండి? గాంధీ గారు నల్ల మేకపాలు తాగేవారా, తెల్ల మేకపాలు తాగేవారా? ఇప్పుడు ఎందుకండి? పోయినసారి ఇంటర్వ్యూలు అడిగారండి, ఈసారి కూడా అడుగుతారేమోని. రెండు కలిపి మిక్స్ చేసి తాగేవారని చెప్పండి. ఓకే? కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్సా. ఎందుకు? రాజేంద్రకి కాఫీ ఇచ్చినందుక? రేయ్, నా డబ్బు వారం రోజుల లోపల తిరిగిపోతే నీ లివర్ కాలిపోతా కలుపు తింటా. ఇదే నా ఆఖరి వార్నింగ్. రాస్కెల్, ఇడియట్. సార్ ఏం సార్ ఈ ఆవేశం? వేధవా బాకీ కోసం బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటారా? మీ బాకీ వసూలుకి మే హెల్ప్ యూ. ఏంటి మే హెల్ప్ యూ? ముందు నాకు కట్టాల్సిన 6 నెలలు కట్టవా? సార్, ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఉద్యోగం వచ్చినా రాకపోయినా మీ బాకీ కట్టేస్తాను. నువ్వు వారం రోజుల లోపల నా బాకీ కట్టలేదనుకో, నిన్ను చెట్టు కట్టేసి నీ కిడ్నీలు అమ్మేస్తాను. హాస్కెల్. ఏమండి, ఆ అబ్బాయి వీధి చివరి వరకు వెళ్ళుంటాడు. మీరు ఇలా అరిచారంటే బీపీ పెరుగుతుంది, గుండె నొప్పి వస్తుంది. అబ్బా, ఏడు పెద్దానికి బీపీ బీపీ అని వెళ్ళు. బీపీ అంట, పెద్దానికి అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏంటి నువ్వు ఇక్కడ? వెళ్ళు లోపలికి. మొక్కలకి నీళ్లు పోస్తున్నాను డాడీ. సరే సరే సరే. హలో కాంచన గారు. ఇదేంటి రాజేంద్ర డబుల్ ఎమ్మె గారు, నాన్న తిట్టాడని అద్దె డబ్బు కోసం ఈ పని చేస్తున్నారా? అబ్బే, తిట్లు గిట్లు మన బాడీకి ఎక్కవండి. ఇంటర్వ్యూ కాగానే రిక్షానికి ఎక్కేశాను. పాపం రిక్షా వాడు తొక్కలేక పడిపోయాడు. వాడిని హాస్పిటల్లో చేర్చి వాడి పెళ్ళాం పిల్లలకి ఈ సంగతి చెప్దామని ఇలా రిక్షా తొక్కుకుంటూ వస్తున్నా. నీకు మంచితనం కాస్త ఓవర్ అయింది. ఓవర్ కదండి, అలవాటైపోయింది. ఎంతసేపు అలా నడుస్తారు? రిక్షా ఎక్కండి. వద్దులేండి. కాంచన గారు రండి, ఎక్కండి. పర్వాలేదు, వద్దండి. పర్వాలేదు, ఎక్కండి. రిక్షా తొక్కేవాడితో ఏంటి, నా త్వర ఆటోలో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్దాం. ఏంట్రా కుశాం? ఆటోలో ఆడుకున్నాం. కాంచన్ ఎవరైనా సరే ఎక్స్ట్రా కూతురు చూస్తే అంతే. కాంచన గారు, నా మాట విని రిక్షా ఎక్కండి, లేకపోతే నన్ను రౌడీ అనుకుంటున్నారు. ఎక్కండి. ఇంటర్వ్యూ ఏమైంది? 50,000 డిపాజిట్ అడిగారండి. 50,000? సింపుల్ గా 50,000 అడిగారండి. విసిరి పారేస్తా అన్నా. ఎలా? మనకి బోల్డెన్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు 50,000 వెరీ సింపుల్. కానీ చిన్న ప్రాబ్లం. ఏంటిది? చార్మినార్, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్ మనమేనండి. కష్టాలు ఉంది కదా అని స్టేట్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసాం. తాజ్ మహల్, కుతుబ్ మినార్ సెంట్రల్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసా. మై గాడ్. ఆపండి ఆపండి ఆపండి. తీసుకోండి. ఏంటిది? 50 రూపాయల రిక్షా తొక్కినందుకే? కాదు, ఏదో మీకు అవసరం ఉంటుంది కదా అని. సరే, తీసుకోపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఏమిటో మీకు చాలా బాకీ పడిపోతున్నానండి. నాగార్జున సాగర్ అమ్మి
నా బాకీ తీర్చేయండి. ఏమండి? రాజేంద్ర డబ్బులమ్మే గారు, ఈ చేతిలో ఆ పాల ప్యాకెట్లు ఏమిటి? ప్యాకెట్కి పావలా తీసుకుని ఇంటింటికి సప్లై చేస్తున్నానండి. అంటే సంపాదనలో పడ్డారన్నమాట. ఏంటండి కాంచన గారు, బురదలో పడ్డానన్నంత అసహ్యంగా అన్నారు. ఇంకా ఉంది వినండి. మధ్యాహ్నం లకడీ కాపుల్లో, కూల్కా లకడీ షాప్ లో లెక్కలు రాయటం, సాయంత్రం సాయిబాబా గుడి దగ్గర ఫోటోలు పుస్తకాలు అమ్మటం. ఫోటోలా? ఏం చేస్తామండి, ఉద్యోగం ఎటు రావట్లేదు కనుక ఇలా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిపోవాలని గట్టి ప్రయత్నం అన్నమాట. బారెడు మనిషికి జానెడు కడుపు పెట్టి ఆ భగవంతుడు ఇలా ఏడిపిస్తున్నాడండి. కాంచన్ గారు, చేతులు ఖాళీగా లేవు, జేబులో ఈ కాగితం తీయండి. తీయండి, చదవండి చదవండి చెప్తాను. మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారికి, అయ్యా నాకు గుండె జబ్బు, ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు కావాలి. ఏంటండి ఏడుస్తున్నారు? కాంచన్ గారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ గుండె జబ్బు గురించి నా దగ్గర ఎందుకు దాచారు? మీకు గుండె జబ్బు అని నాకెందుకు చెప్పలేదు? అది కాదండి కాంచన్ గారు. అయ్యో, గుండె జబ్బు నాకు కాదండి, మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వాడికి. ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు. అపోలో హాస్పిటల్ మీద ఒట్టండి, అది జేబులో పెట్టి ఇది చదవండి. చదవండి చదవండి. ప్రియా, అందుకు నా ప్రేమ లేఖ. ప్రేమలో రుచిని చూపించావు. నువ్వు లేని నా జీవితం జీడిపప్పు లేని ఉప్మా లాంటిది. నువ్వంటే కాంచన్ గారు, కాంచన్ గారు, ఆగండి 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 ఆగండి. ఎవరికి రాశారు ఉత్తరం? అయ్యో, అది మన వీధిలో చిల్లర కొట్టువాడు రాసి పెట్టమన్నాడండి, రాశాను. చిల్లర కొట్టువాడికా? దిల్తో పాగల మీద ఒట్టండి. అయ్యో, చిల్లర కొట్టువాడికి లవ్ లెటరా? ఏ బాయ్, లవ్ లెటర్ కావాలా? 10 రూపాయలు ఇస్తే లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్. మిస్టర్ రాజేంద్ర డబ్బులమ్మే గారు, మీరా? ఇలా వచ్చారేంటి? మీకోసమే. నాకోసమా? నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు లవ్ లెటర్ రాసి పెట్టాలి. లవ్ లెటరా? మీకా? ఏ, నేను లవ్ చేయకూడదా? మీకేంటండి, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. మరి మీరు? నేను దరిద్రానికి పర్మనెంట్ అడ్రస్. అబ్బా, అది సరే. ఏమండి, మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? పోనీ మీరెవరినైనా లవ్ చేశారా? ఎవరిని? నా గెడ్డాది, అందుకే దీన్ని తీయను. నేను సీరియస్ గా అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? లేవారండి, నన్నెవరండి ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమిస్తే? అయ్యో, నన్నెవరు ప్రేమించరండి. అయ్యో, ఒకవేళ ప్రేమిస్తే? ఓర్ నాయనో, నన్నెవరు ప్రేమించరండి. ఓర్ నాయనో, ఒకవేళ ప్రేమిస్తే? అసలు ఎవరండి నన్ను ప్రేమించేది? నేను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమండి, మీరు నా మీద జాలితో ప్రేమిస్తున్నారని చెప్తున్నారు కదా? కాదు, జాలి అభిమానం అయింది, అభిమానం ప్రేమగా మారింది, ప్రేమ మీకు హెల్ప్ కోరుతోంది. నాకు ఉద్యోగం దొరికింది.